హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మధు కళ్యాణ్. సో మొత్తానికి బిగ్ బాస్ 8లో వరస్ట్ డిసిషన్ అయితే బిగ్ బాస్ తీసుకున్నట్టు తెలుస్తుంది. శేఖర్ భాష ఈ వారం ఎలిమినేట్ కావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే కొద్దిసేపటి క్రితమే రావడం జరిగింది. సో బిగ్ బాస్ 8లో మరి వరస్ట్ డిసిషన్ బిగ్ బాస్ ఈ రకంగా తీసుకుంటుందని ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్ కి లిమిట్లెస్ అన్నారు. బట్ హౌస్ లో బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఎవరైనా ఉన్నారంటే విష్ణుప్రియ, శేఖర్ భాషనే. సో మనం మొదటి వారం తర్వాత బిగ్ బాస్ చూసుకుంటే రోజు శేఖర్ భాషకు సంబంధించిన లాజిక్ జోక్స్ కావచ్చు, ఏ రకంగా రీల్స్ లో, ఫేస్బుక్ అలాగే ఇన్స్టాలో మీమ్స్ రూపంలో ఈ రకంగా వైరల్ అవుతున్నాయి. అలాంటి రోజు ఎంటర్టైన్మెంట్ చేసే శేఖర్ భాషని ఇప్పుడు హౌస్ నుండి ఎలిమినేట్ చేయడం అంటే ప్రేక్షకులు నమ్మలేకపోతున్నారు. అతనికి ఓటింగ్ సరిగా పడలేదా, లేక కావాలని బిగ్ బాస్ ఇలా చేస్తుందా? అసలు బిగ్ బాస్ హౌస్ లో హీరో అయిన ఆదిత్య ఓం ఏం చేస్తున్నారు? అసలు ఆయన పని ఏదో, ఆయనకి ఏదైనా పని అప్పచెప్తే ఆ పని చేస్తుండు, వచ్చి సైలెంట్ గా కూర్చుంటుండు. ఏ జోక్స్ లేవు, ఎవరిని ఎంటర్టైన్మెంట్ చేస్తలేవు, టాస్కులు సరిగా ఆడట్లేదు. సో అలాగే పృథ్వీ టాస్కులు ఆడుతున్నప్పటికీ ఏ రకమైన టాస్కులు ఆడుతున్నాడు? అసలు బిగ్ బాస్ చెప్పేది ఒకటి, నేను చేసేది ఒకటి. ఆటను మొత్తం సర్వనాశనం చేసేసి, రూల్స్ మొత్తం బ్రేక్ చేసేసి వరస్ట్ గేమ్ ఆడుతున్న పృథ్వీని కూడా సేవ్ చేసిండ్రు బిగ్ బాస్. కానీ డైలీ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న శేఖర్ భాషని మాత్రం బిగ్ బాస్ ఇలా మధ్యలో సెకండ్ వీకే ఇలా ఎలిమినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ప్రేక్షకులు కూడా శేఖర్ భాష ఉండాలి చాలా రోజులు అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఇలాంటి టైంలో శేఖర్ భాషని ఇలా ఎలిమినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రేక్షకులు అయితే ఆలోచిస్తున్నారు. సో సోషల్ మీడియాలో కూడా ఈ వార్త బాగా వైరల్ అవుతుంది. సో దానికి సంబంధించి రేపు శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయినట్టు మనం టీవీలో చూడబోతున్నాం. మొత్తానికి అయితే ఒక షాకింగ్ డిసిషన్ అయితే బిగ్ బాస్ తీసుకోవడం జరిగింది. ఇకపోతే శేఖర్ భాష గారి వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉంది. సో ఈ రోజు రేపు ఆమె ఒక బిడ్డకైతే జన్మ ఇవ్వబోతున్నారు. సో శేఖర్ భాష అందుకు కొంచెం ఎమోషనల్ గా ఉన్నాడు. సో ఇలాంటి సందర్భంలో కావాలని వాళ్ళ కూతురు లేదా కొడుకును చూసుకోవడం కోసం శేఖర్ భాషని ఇలా పంపడానికి బిగ్ బాస్ ప్లాన్ చేసిందా, లేకపోతే కావాలనే బిగ్ బాస్ హౌస్ నుండి శేఖర్ భాష పంపి పృథ్వీని ఆదిత్య ఓంతో ఏదైనా కాంట్రాక్ట్ ఉండి సో ఇన్ని వారాల పాటు మీరు పక్క హౌస్ లోనే ఉంటారనే మన అగ్రిమెంట్ ఉందా? పృథ్వీ లాంటి వ్యక్తి వల్ల బాగా గొడవలు అవుతాయని చెప్పేసి పృథ్వీని కాపాడుతుందా? సో శేఖర్ భాష వల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుంది కానీ గొడవలు అయితే ఎక్కువ అవడం లేదు. సో అందరూ ఆయనకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. బట్ సోనియా లాంటి వ్యక్తులు మాత్రం తప్పితే అందరూ కూడా ఆయనకు బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో అలాంటి వ్యక్తి వల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుందేమో కానీ గొడవలు పెద్ద ఆస్కారం ఉండదు. కాబట్టి మనం బాగా గొడవలు పడితే బాగుంటుంది హౌస్ లో అని చెప్పేసి బిగ్ బాస్ ఆలోచించి కావాలని శేఖర్ భాష అని ఇలా హౌస్ నుండి పంపారా అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. కానీ శేఖర్ భాష లాంటి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న ఒక వ్యక్తిని అలా బిగ్ బాస్ మరి రెండో వారంలో పంపడం వల్ల అసలు బిగ్ బాస్ షోనే ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టీఆర్పీ రేటింగ్ ఇప్పటికే ఆ కొత్త మొహాలు చూడలేక ఆ యష్మి, సోనియా, ప్రేరణ వీళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ కూడా జనాలు చూడలేక విసిగిపోతుంటే కాస్తో కూస్తో ఆ విష్ణుప్రియ, ఆ శేఖర్ భాష వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది జనాలకు దక్కుతుంది. సో ఆ ఎంటర్టైన్మెంట్ కూడా జనాలు ప్రేక్షకుల నుండి బిగ్ బాస్ ఇలా దూరం చేయడం వల్ల మరి వరస్ట్ గా ఈ యొక్క బిగ్ బాస్ 8 ఏదైతే లిమిట్లెస్ ఉందో అలా లిమిట్లెస్ గానే వరస్ట్ గా ఈ యొక్క షో అయితే ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. మరి బిగ్ బాస్ ఎందుకు ఈ రకమైన డిసిషన్ తీసుకున్నా తెలుస్తలేదు. సో శేఖర్ భాష లాంటి ఎంటర్టైనర్ తీసుకువెళ్ళి ఇలా సీక్రెట్ రూమ్ లో వేసినా కానీ బాగుంది, కానీ డైరెక్ట్ ఎలిమినేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. బిగ్ బాస్ కొంచెం ఆలోచించేది ఉండే ఇలాంటి వరస్ట్ డిసిషన్ తీసుకునే ముందు. ఇక సోనియా అలాగే యష్మి వీళ్ళైతే ఇంకా రెచ్చిపోతారు. సో మాకు ఆపోజిట్ గా ఉన్నోళ్ళే వెళ్ళిపోతున్నారు. సో నేను గొడవ పడ్డందుకు, నేను పాయింట్లు తీసినందుకే బేబక్క హౌస్ నుండి వెళ్ళిపోయింది. సో ప్రేక్షకులంతా నా వైపే ఉన్నారు, ప్రేక్షకులు నన్నే కరెక్ట్ అనుకుంటున్నారు. సో శేఖర్ భాష కూడా నిన్న టీం వైపు మాట్లాడకుండా టీంకి అగెనిస్ట్ గా ఆయన మాట్లాడడం జరిగింది, సంఖ్యలకు మద్దతుగా. సో తనకు ఒక హెల్ప్ అయితే ఆయన చేయడం జరిగింది. సో అది కరెక్ట్ కాదు. ఒక టీంలో ఉన్నప్పుడు ఆ టీం వైపే ఉండాలి. నేను చెప్పాను కదా శేఖర్ భాష అందుకే వెళ్ళిపోయాడని చెప్పేసి. ఇంకా సోనియా ఇప్పటికే ఒక 2 ఫ్లోర్స్ మేడ పైన అయితే కూర్చుంది. ఇప్పుడు ఏకంగా 5 ఫ్లోర్స్ మేడ పైన కూర్చొని ఇక తను గాలిని మేడలు కట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. సో శేఖర్ భాష ఎలిమినేట్ కావడం అనేది మరి మనం ఇప్పటికే సోనియా గేమ్, యష్మి గేమ్ భరించలేకపోతుంది. ఇంత వరస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీలో చూడలేము అని ఫీల్ అవుతున్న సందర్భంలో బిగ్ బాస్ మరొక ఫేవర్ వాళ్ళకు చేయడం వల్ల
ఇంకా వాళ్ళ యొక్క ఏదైతే ఈ అంత చిల్లర చిల్లర ఉందో ఎంత కొంచెం పెంచే పని ఉంటది. వాళ్ళు పెంచే పనిలో ఉంటారు. రేపటి నుండి ఇగ వాళ్ళు రెచ్చిపోతారు. ఇగ సోనియా అయితే ఇగ మామూలుగా ఉండదిగ. నేనేది మాట్లాడితే అదే కరెక్ట్ అవుతుంది. నేనేది చేస్తే అదే కరెక్ట్ అవుతుంది. ప్రేక్షకులు మొత్తం నా వైపే ఉన్నారని జెప్పేసి ఆమె ఇంకా ఓవర్ చేసే అవకాశం ఉంటుంది. సో, 'శేఖర్ మాస్టర్' ఎలిమినేట్ చేయడం అనేది నిజంగా బాధాకరం. సో, మనం ఇంత త్వరగా ఆయన ఎంటర్‌టైన్‌మెంట్‌ని మనం ఈ సీజన్‌లో మిస్ అవుతామని జెప్పేసి నేను అస్సలు అనుకోలే. 'బిగ్ బాస్' మాత్రం కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు.